ప్రియులను మనందరము ఎక్సోడస్ నిర్గమకాండం 10 ఆజ్ఞలు మనం చదువుకుంటున్నాం కదండి. We are meditating about the 10 commandments. Till now we finished 4 commandments. ఇప్పటి వరకు 4 ఆజ్ఞలు మనం ముగించుకున్నాం. అది దేవుని పట్ల మనం నెరవేర్చాల్సిన ఆజ్ఞలు. The 4 commandments which we need to fulfill our duties towards God, we have completed, and today we will start another 6 commandments which we have to fulfill towards other human beings. 4 ఆజ్ఞలు మనం దేవుని పట్ల నెరవేర్చవలసినవి మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం మనుషుల పట్ల నెరవేర్చాల్సిన ఆజ్ఞలు మనం ధ్యానించుకున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయాన్ని 12వ వచనం నేను చదువుతాను, అందరూ గమనించండి. నిర్గమకాండము 20వ అధ్యాయము అందరు గమనించండి. మీ బైబిల్లో 12వ వచనం చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించుము. ఇది ప్రియులరా మనం దేవుని పట్ల చేయవలసిన ఆజ్ఞ కాదు. ఎవరి పట్ల చేయాలా? మనుషుల పట్ల. మీరు అర్థమైందా? నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద ఉన్న నీటిని ఏ రూపం చేసుకోకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు. ఓకే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంతేకాకుండా ఆ రోజులు విశ్రాంతి తీసుకుని 7వ రోజు పరిశుద్ధముగా దేవునికి ఆచరించాలా. ఆ రోజు నీ దాసుడైనా నీ దాసి నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా నువ్వైనా ఏ పని చేయకూడదు. అంటే మీరు సంపాదించే పని కెమెరాకి పెట్టండి. సో ఆ రోజు మాత్రం మనం సంపాదించే పనికి మనం వెళ్ళకూడదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను జాబ్ చేస్తున్నాను, నాకు ఎవ్రీడే నాకు 500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు శాలరీ అనుకోండి. నేను ఆ రోజు పని చేసుకోవచ్చు, కానీ ఆ 7వ రోజు దేవుడికి ఇచ్చిన దినం మాత్రం ఆ రోజు ఆ పనికి వెళ్ళకూడదు. ఆ రోజు బైబిల్ ప్రకారం నా భార్య నా పిల్లలతో పాటు సంఘంకు నేను వచ్చి దేవుడిని స్థుతించి ఆ రోజు ఇంట్లో రెస్ట్ తీసుకుని ఆ రోజు ఫ్యామిలీ బయటికి వెళ్ళి నేను నా భార్య ఎంజాయ్ చేయాలి. ఓకే, అది దేవుడు మనకు పెట్టిన దినం. ఆ రోజు మనం పని చేస్తూ ఆ రోజు ఉద్యోగానికి వెళ్ళి ఆ రోజున మనం డబ్బులు సంపాదించుకున్నాం అనుకోండి, ఈ 6 రోజులు సంపాదించిన పైసలు ప్లస్ ఈ 7వ రోజు సంపాదించిన పైసలు అన్ని వేస్ట్ అయిపోతాయి. ఒక చిన్న రోగం వచ్చింది అనుకోండి, టెస్ట్లకే 5-6 వేలు ఎగురుతాయి. ఈరోజు అన్నింటికంటే కాస్ట్ ఏంటి తెలుసా? బ్లడ్ టెస్ట్. డాక్టర్కి ఇచ్చే 500 మనం, కానీ ఆయన 6,000 రూపాయలు టెస్ట్ రాసుకొచ్చారు. మన మనసు కాలు ప్రాబ్లం ఉంది అనుకోవడం కనీసం ఫ్రీగా మొత్తం అంతా కలిపి టెస్ట్లకే మొత్తం 5-6 వేలు అయిపోయాయి. సో ఆ రోజు బాగా సంపాదించడము ఆశపడి ఏం చేసినా 7వ రోజు దేవుడికి ఇవ్వాల్సింది, రెస్ట్ తీసుకోవాల్సింది కాబట్టి 7వ రోజున సంపాదించడానికి పోయినా దేవుడు ఏం చేశాడంటే ఆ 6 రోజుల పైసలు ప్లస్ 7వ రోజు పైసలు మొత్తం కలిపి నీళ్ళలో పట్టేసినట్టు ఏదో చిన్న రోగం పెట్టి టెన్షన్, ఆ టెన్షన్కు 10,000 పోయినా పర్లేదు, కానీ ఆ టెస్ట్ చేయించుకుంటాం. సో మనం సంపాదించినంత వేస్ట్. అవునా లేదా? సో అందుకే 7వ రోజు మనం ఏ పని చేయాలి, ఇంట్లో కూర్చోవాలి, మందిరానికి రావాలి, కుటుంబంతో దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, భార్య భర్తలు పిల్లలు దేవుని సరిగ్గురించి దేవుని గురించి దేవుని వాక్యాన్ని. సో అక్కడ వరకు మనం 4 కమాండ్మెంట్స్ అయిపోతాయి. ఓకే స్వామి, ఈరోజు 5th కమాండ్మెంట్ అంటే దేవుని పట్ల 4 కమాండ్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనుషుల పట్ల మనం చేయవలసింది మొదటి ఏంటంటే నీ దేవుడైన యెహోవా, అంటే ఆ రోజు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఒక ల్యాండ్, ఒక భూమి, ఒక స్థలం ఇవ్వబోతున్నాడు, ఒక దేశం. ఏంటి ఆ దేశము? పాలు తేనెలు ప్రవహించే దేశం. చాలా రిచ్ ఇన్ మినరల్స్, రిచ్ ఇన్ ఫ్రూట్స్, రిచ్ ఇన్ ఫుడ్. ఆహారం విషయంలో కానీ పాలు తేనెలు ప్రవహించడం అన్ని సమృద్ధిగా ఉండే దేశాన్ని నేను చూపిస్తాను. ఏదా దేశము? యెరూషలేము, ఇజ్రాయెల్ దేశం. ఒక
ఒకప్పుడు దాన్ని కానాను దేశం అనేవారు. అక్కడ ఎవరు ఉండేవారంట సునీత గారు? అక్కడ 7 రకమైన ప్రజలు ఉండేవారు. కానానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, ఫిలిస్తీయులు, అమలేకీయులు, ఈ 7 రకమైన ప్రజలు ఉండేవారు. వీళ్ళంతా చాలా హైట్, అంతా వాళ్ళ రాక్షసులు అంటారు. వాళ్ళ హైట్ ఒకప్పుడు 7 feet, వాళ్ళ చేతులు కాళ్ళు దిక్కులా ఉండే అంటారు కదా. వాళ్ళు చాలా ఘోరమైన పాపాలు చేస్తారు. ఎక్కడ అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఈ మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడైంది. ఆ యెహోషువ వచ్చి వీళ్ళన్ని దేశాల మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేసి ఆ ప్రాంతం మీదలో ఆక్యుపై చేసుకున్నారు. ఇశ్రాయేల్ జనాంగమో లేకపోతే ఈ కానాన్ దేశమో యాక్చువల్గా యూదులది కాదు, ఇది కానానీయులది. దేవుడు ఏం చేసిండు? వాళ్ళ పాపాన్ని బట్టి ఇశ్రాయేల్ జనాంగాన్ని పంపి వాళ్ళందరినీ హతమార్చి వీళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చారు. యాక్చువల్గా యూదులది కాదు ఆ ల్యాండ్. యూదులది ఒరిజినల్ ప్లేస్ ఎక్కడ? మెసొపొటేమియా. అదెక్కడ? ఇరాక్. అబ్రహాం, ఇసాకు, యాకోబు వీళ్ళు ఒరిజినల్గా బేసిక్గా వీళ్ళంతా ఇరాక్ ప్రాంతానికి చెందిన వారు. దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాం నా మాట విన్నాడని చెప్పి, అబ్రహాం పద నేను నీకు ఒక దేశాన్ని ఇస్తానని అప్పుడు చెందిన వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళు తీసుకుని వచ్చి చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఇజ్రాయెల్ దేశం అంతా ఈ యూదులతో నిండిపోయింది. ఓకే, సో నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చే ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఎక్కువ కాలం బ్రతకాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఇప్పుడు మనం చదువుకునే ప్రతి వాక్యం ఫస్ట్ తండ్రి పేరు వస్తుంది, తర్వాత తల్లి పేరు. నేను చదివే వాక్యం బాగా గమనించాలి. సామాన్యంగా మనం ఏమంటాము? తల్లిదండ్రులము అంటాం కదండి. కానీ శాంతి బైబిల్లో మనం నేను చెప్పే ప్రతి వాక్యము ఫస్ట్ తండ్రి పేరు వస్తుంది, దాని తర్వాత తల్లి పేరు వస్తుంది. తల్లిదండ్రులు కాదు, తండ్రి తల్లి. సో ఇంగ్లీష్లో దాన్ని ఓకే, యువర్ ఫాదర్ అండ్ మదర్. సో నేను నీకు ఇవ్వబోయే దేశంలో నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే మనుషుల పట్ల ఫస్ట్ నీ తల్లి నీకు జన్మించిన నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలా, నువ్వు వారిని గౌరవించాలా అని ఇక్కడ క్లియర్గా రాయాలి. ఇదే మాటను అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. 6వ అధ్యాయం తీసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇది ఒక్క మాట ఎక్స్ట్రా యాడ్ చేస్తాడు. ఏంటి ఆ మాట? నిర్గమకాండం అలాగే పట్టుకోండి. ఎఫెసీ 6వ అధ్యాయం 6వ అధ్యాయం పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయండి? ఇది దగ్గర ఇంగ్లీష్ చదువుతారా? బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 6:1 చదువునా? పేరెంట్స్ ఇచ్చారు. ఓకే ఓకే, ఏమన్నా పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఉండేది ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తర్వాత నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదలు. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఓ పిల్లలారా, రిక్కి, మేఘన, లేకపోతే అనుష, ఇది శాలిని, దిలీప్, మన ధీరజ్, వీళ్ళందరికీ తల్లిదండ్రులు కాబట్టి తెలిసి నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలా, త్వరగా చనిపోవాలంటే మీ మమ్మీ డాడీని తిట్టవచ్చు. ఆశీర్వాదాలు వద్దు అనుకుంటే మన మమ్మీ డాడీని అరవచ్చు. ఈ బుద్ధి లేదు, ఇక తెలియదా అని అంటే మనం త్వర ఎక్కువ రాదు బ్రతకమంట. నేను చెప్పే మాట కాదు, నువ్వు ఎక్కువ కాలం దీర్ఘాయుష్మంతుడు అంటే అర్థం ఏంటి? దీర్ఘాయుష్మంతుడు అంటే అర్థం ఏంటి? ఎక్కువ కాలం బ్రతకాలి అని. దానికి ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలా? నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. సన్మానించాలంటే వెల్కమ్ అని చెప్పడం కాదు. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో మర్యాదగా మాట్లాడడం, వాళ్ళు చెప్పిన మాట వినడం, వాళ్ళు చెప్పిన మాటకు లోబడడం, వాళ్ళకు ఏదో చెప్పకూడదు. మనకంటే వాళ్ళకు చాలా జ్ఞానం ఉంది, దేవుడు ఇచ్చాడు. వాళ్ళ లోకంలో ఎంతో అనుభవించాడు. అనుభవించుకుని చెప్తారు, నాన్న అది చేయొద్దు, అది పోవద్దు. వాళ్ళ మాట మనం గౌరవించుకుని మనం నిజంగా ధన్యులము, మన
మనం ఎక్కువ కాలం బ్రతుకుతామని దేవుడి వాక్యము అక్కడ రాసిండు, ఇక్కడ రాశాడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. అంటే ఈ 10 ఆజ్ఞలలో నువ్వు అది చెయ్యొద్దు 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 అని ఇచ్చారు, కానీ చెయ్యొద్దు ఇక్కడ అది నువ్వు చేస్తే నీకు ఇది బ్లెస్సింగ్. ఏంటి బ్లెస్సింగ్? నువ్వు మమ్మీ డాడీని గౌరవిస్తే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. నువ్వు ఉండే దేశంలో, నువ్వు ఉండే హైదరాబాద్లో, నువ్వు ఉండే అలవాల ప్రాంతంలో ఏ రోగాలు వచ్చి ఏ కరోనా ఎవరు చనిపోయినా నువ్వు మాత్రం మంచిగా ఉంటావు. ఎందుకంటే నువ్వు తల్లిదండ్రులను, మీ తండ్రిని, మీ తల్లిని సన్మానించి గౌరవిస్తున్నావు కదా. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. దిస్ ఇస్ ద this is a commandment with a promise. If you do this, I will do this. అని ప్రామిస్. నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు ఇస్తే నేను ఇది ప్రామిస్ చేస్తా, నేను నీకు ఇది ఇస్తా. సో మీరు ఆ రకంగా నన్ను మీ తల్లిదండ్రులు మీరు గౌరవిస్తే మీరు ఎక్కువ కాలం దీర్ఘాయుష్మంతులై ఎక్కువ కాలం భూమి మీద బ్రతుకుతారు. గుర్తుపెట్టుకోండి పిల్లరా, మనం ఈ లోకంలో ఎక్కువ బ్రతకాలా, ఎక్కువ కాలం బ్రతకాలంటే మనం మెయిన్ ఫస్ట్ దేవుడి వాక్యం ప్రకారము తల్లిదండ్రులు మర్యాదగా వాళ్ళకు ట్రీట్ చేయాలా. వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని అరవకూడదు, వాళ్ళ మీద ఎగబడకూడదు, వాళ్ళ బుద్ధి లేదు తెలివి లేదు అనకూడదు, నీకేం తెలుసు అని అనకూడదు. అలా ఒకవేళ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తే ఏం జరుగుతుంది అడిగాను మనం నేర్చుకుంటాము. కానీ ఈరోజు మాత్రము వాళ్ళని మనం గౌరవించాలా, మర్యాదగా మాట్లాడాలా, మంచిగా ప్రేమించాలా. గుర్తుపెట్టుకోండి, మనం తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు 9 నెలలు మనం కడుపులో ఎలా మోసారు అదప్పుడు గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ తన జీవితంలో ఆ కడుపులో బిడ్డలు మోసినప్పుడు తన బాడీ స్ట్రక్చర్ అంతా అసహ్యం ఉంటుందంటండి. ఆమె నార్మల్ ఉన్న స్ట్రక్చర్ కంటే ఆ కడుపులో బేబీ పెట్టుకుని మాకు ఒక రకమైన అసహ్యం ఉంటుందంట. ఆ అసహ్యం అంతా సహించి కదా భరించి మనల్ని కన్నారు కదా. అది గుర్తుపెట్టుకోవాలి. మా మమ్మీ నా కడుపులో పెట్టుకొని అందం, అప్పుడు ఆ అందం పెద్ద పట్టించుకోదు. గర్భిణీలో బ్యూటీ పార్లర్ కూడా చూసారా, వాళ్ళ మైండ్ అంతా ఆ బేబీ ఎప్పుడు డెలివరీ అవుతుందో, ఎప్పుడు కదా వాళ్ళ అందాన్ని అంతా అప్పుడు మర్చిపోతారు, వాళ్ళ బ్యూటీ అంతా వాళ్ళు మర్చిపోతారు. గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. 9 నెలలు కాపాడతారు కదా కడుపులో మోసి. మీకు తెలుసుకోలేదు పిల్లరా, కడుపులో ఆ బేబీకి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే తల్లి సరిపోతుంది, బేబీ అని. నీలోఫర్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో. ఒక సిస్టర్ చెప్తూ మాట్లాడుతూ ఆమె ఏమన్నదంటే ఒక్కరోజు 50 మంది పిల్లలు కడుపులో చనిపోతూ ఉంటారు. కడుపు నుంచి తీసుకుని చనిపోయింది. మా అన్న భార్య, మా వదిలమ్మ, మా సొంత అన్న నాకన్నా పెద్దోడు, అతను మా వదిలమ్మకు ఆయన భార్యకు ట్విన్స్ పవర్ పిల్లలు ఉంటాయి, బాయ్ అండ్ గర్ల్. ఆపరేషన్ చేసి ఆయన టేబుల్ మీద పెట్టుకుంటే ఇద్దరు కడుపులో ఇద్దరు చనిపోయారు. సో అలాంటిది దేవుడు మనం మా తల్లిదండ్రులు 9 నెలలు కాపాడలే విషయాన్ని బయటకు వచ్చిన తర్వాతనే మన గురువులు ఆడుతూ మనం ఈరోజు చేయడం. అంతేకాకుండా కొంతమంది పుట్టిన 4 రోజుల తర్వాత చనిపోతారు, కొంతమంది వారం తర్వాత చనిపోతారు, కొంతమంది నెల తర్వాత చనిపోతారు, కొంతమంది కామెంట్స్ చనిపోతారు, కొంతమంది హీట్ వచ్చి చనిపోతారు. అట్ట 1 year, 2 years, 3 years, 5 years, 6 years, 10 years ఎంతమంది చనిపోలేదా? ఇంకా మనం బ్రతుకున్నామంటే అది దేవుడు కృప. కాబట్టి మనం అయినంత వరకు మన తల్లిదండ్రులను, మరి ముఖ్యంగా మన తల్లిదండ్రులను, నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు జన్మనిచ్చిన నా తండ్రి, ఆయనను మాత్రం మనము మర్చిపోకూడదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు తల్లిదండ్రులు లేరంటే వాళ్ళు వెళ్ళిపోయారు అనుకున్నారు అనుకోండి, మన అత్తమామలే మన తల్లిదండ్రులుగా బాగుంటారు. నాకు అత్తమామలని లేరు, చాలా బ్లెస్సింగ్ అనుకుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలంట, చూసిన ప్రతి పెద్దలు కానీ వాళ్ళు మాకు తల్లిదండ్రులు అని అనుకోవాలి. అంతే కదా. ఎల్డర్లీ పీపుల్ చూసినప్పుడల్లా వాళ్ళ తల్లి, మా అత్తమామ కూడా లేదు, మా తల్లి కూడా లేదు అని చెప్పి కొంతమంది హ్యాపీ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలంటే కనబడే ప్రతి తల్లిదండ్రులు పెద్ద మనుషులు నా తల్లిదండ్రులు అని వాళ్ళు భావించారు. వాళ్ళు చక్కగా గౌరవంగా మాట్లాడాలి. ఊరికే మాట్లాడమే కాదు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వాళ్ళని మంచిగా ప్రేమతో ఆప్యాయంగా పాల్గొంచాలి. ఇప్పుడు కొలోసీయులకు రాసిన పత్రిక తీసుకున్నాం. ఎఫ్ఎసి పక్కన ఉంటుందండి. ఎఫ్ఎసి కొలోసీయులకు రాసిన పత్రిక 3:20. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, దయచేసి అందరూ ఈ వాక్యాన్ని గమనించండి. కొలోసీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నారు. ఏమనుందంటే, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకు కొనదగినది. పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఏ విషయంలో లోబడాలా? అంటే ఏ విషయంలో? మళ్ళా చదవండి ఉన్నప్పుడు తెలుగు గట్టిదమ్మా. పిల్లలారా అన్ని విషయములలోనూ మీ తండ్రుల మాట వినండి, మీ తల్లిదండ్రులు, ఇది ప్రభువును బట్టి. అంటే అర్థం ఏంటంటే అది దేవుడికి చాలా ఇష్టమైంది. ఈయన పౌలు ఎఫెసీయులు ఏమంటాడు? పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడండి, మీరు భూమి మీద తీసుకుని దీర్ఘాయుష్మంతు గలవారు తల్లిదండ్రులకు లోబడండి, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. కొలొస్సీయులు 3:20 ఏమంటాడు? పిల్లలారా మీ తల్లిదండ్రులకు అన్ని విషయాలలో లోబడండి, ఇది దేవునికి చాలా ఇష్టమైనది. ఇంగ్లీష్ లో దిస్ ఇస్ వెల్ ప్లీజింగ్ టు గాడ్. It pleases God when I obey my God, my parents in everything. పిల్లలకి అన్ని విషయాలలో మన వల్ల లోబడాలి. నీకు ఈ విషయం నీకు తెలియదు మమ్మీ, డాడీ నీకు ఈ విషయం తెలియదు మనం అడగకూడదు. నిజంగా వాళ్ళకి తెలియదంటారా? తెలుసు. వాళ్ళకి తెలవకుండా మనం మాట్లాడకుండా ప్రేమగా మనం వివరించవచ్చు, కానీ చాలా రూడ్గా, చాలా రఫ్గా, చాలా ర్యాష్గా మనం మాట్లాడాలి. తల్లిదండ్రులు ఎప్పుడైనా మనం మంచి కోరే. సో ప్రియులరా, మనుషుల పట్ల మనం చేయవలసిన ఆజ్ఞలు ఫస్ట్ మన పేరెంట్స్. నువ్వు పేరెంట్స్ని గౌరవించకుండా బయట రెస్పెక్ట్గా మాట్లాడితే నాటకం కాదు అది కదా. మీరు ఇంట్లో మా మమ్మీ డాడీ తిరుగుతాడు, బయట పోయి అనుకుంటూ వాళ్ళు ఉంటాడు, అది నాటకం కాదా? చాలా ఘోరమైన నాటకం. అది దేవుడి దృష్టికి చాలా అసహ్యంగా. అదే వాళ్ళ మమ్మీ ఆడ ఉండదు అనుకోండి, వీడు దరిద్రుడు ఇంట్లో నా మాట వినడానికి నన్ను పిలుస్తూ ఉంటాడు, ఆడ బయటకు పోతున్నాడు అంకుల్ అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పి తెలుగుతాడు కదా. సో వీళ్ళు ఫస్ట్ మన పేరెంట్స్ మాట వినాలి, వాళ్ళని గౌరవించాలి. మన మమ్మీ డాడీ వీడు వేస్ట్ ఎవడన్నా పేరెంట్స్ మన గురించి ఇది వేస్ట్ అంటే చాలా పొద్దుపోతాడండి, చాలా గర్వమని డోర్ ఊరుకుంటూ మాట్లాడుతున్నాడు, అసలు సైలెంట్ ఉంటాడండి అని ఒక్క మాట చెప్తే వాళ్ళ వాళ్ళ సాక్ష్యం అంతా వేస్ట్, వాళ్ళు వేస్ట్ అది. బయట చెప్తే అది వేరు. తల్లిదండ్రులు వచ్చి బ్రదర్ మాట వినడు, ఈ అమ్మాయి చెప్పిన మాట వినట్టే, ఈ అమ్మాయి చాలా గర్వంగా మాట్లాడుతుంది, ఈ అబ్బాయి చాలా గర్వంగా మాట్లాడతాడు, మాట సైలెంట్ ఉండడు, ఏమైనా చెప్తే ఏమైనా అలసి సైలెంట్ ఉండాలి పిల్లలు. తల్లిదండ్రులు కోపపడి అది చెయ్యొద్దు, అది అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట అది అక్కడ చెయ్యొద్దు అన్నప్పుడు మనం సైలెంట్ ఉండి ఓకే మమ్మీ చెప్పి ఉంటే అది మన ధన్యులు కదా పిల్లలు. అది ఆశీర్వాదం. మన తల్లిదండ్రుల మీద ఎగబడి నువ్వేంటి నాకు చెప్పేది అని మనం చెప్తే అది మనకు ఆశీర్వాదం. మీ విషయంలో పిల్లలను మీ తల్లిదండ్రులకు లోబడాలి. ఇది దేవుడికి చాలా అనుకూలమైన విషయానికి, దేవుడికి చాలా ఇష్టమైన విషయం తల్లిదండ్రులకు లోబడే విషయం. సో ఈ మాట ఏం ధీరజ్ అర్థమైందా? నువ్వు అక్కనే బాగా చూసుకుంటావు, నువ్వు అన్ననే బాగా చూసుకుంటావు, నన్ను బాగా చూసుకోవు, నువ్వు తమ్మునే బాగా చూసుకుంటావు, నన్ను బాగా చూసుకోవు అని తల్లిదండ్రుల మీద మనం కోపపడి అలిగితే మనకే నష్టం. ఇది మనం ప్రాక్టికల్గా మన ఇళ్ళలో జరగదా? నువ్వు అన్ననే బాగా చూసుకుంటారు, నువ్వు అన్ననే అన్ని కొనిస్తారు, నాకేం కొనియరు, నువ్వు చెల్లినే బాగా చూసుకుంటావు, నువ్వు అక్కనే బాగా చూసుకుంటావు, నువ్వు అన్ననే తమ్ముని, ఇది ఇలాంటివి పెట్టుకుంటే మనము ప్రియులరా దేవుని వాక్యం ఎదురము మనము మధ్యలోనే మన జీవితాన్ని మనం పాటిస్తాం. నాకు తెలిసి ఏ పేరెంట్స్ కానీ అలాంటి పార్షియాలిటీ చెప్తారు. మేము కొద్దిగా ఎక్స్ట్రా ప్రేమ ఉండొచ్చు అని, బట్ జనరల్గా అందరి పేరెంట్స్ తల్లిదండ్రులకు పిల్లల మీద ఆ ప్రేమ ఆ గౌరవం ఉంటుంది. కాబట్టి పిల్లల తల్లిదండ్రులారా పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీ విషయంలో లోబడండి. ఇది దేవుడికి చాలా అనుకూలము, దేవుడికి చాలా ఇష్టము. ఇదే మాట ద్వితీయోపదేశ కాండం తీసుకుందాం. 5వ అధ్యాయం బుక్ ఆఫ్ Deuteronomy
5వ అధ్యాయం 16వ వచనం ప్రియులారా. 10 ఆజ్ఞల్లో మనం చదివిన 6వ ఆజ్ఞ 5వ ఆజ్ఞ ఇక్కడ మనం నీ దేవుడైన యెహోవా 5:16 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడనై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ ఆజ్ఞాపించేలాగా నీ తండ్రిని తర్వాత నీ తల్లిని సన్మానించుము. ఇదే మాట మనం ఇప్పుడు నిర్గమకాండంలో చదివాం. 10 ఆజ్ఞలు 2 సార్లు ఇచ్చారు. ఫస్ట్ నిర్గమకాండం 20 అధ్యాయంలో, రెండోది ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ఒకసారి ఇచ్చిన 10 ఆజ్ఞలు మోషే ఏం చేశాడు? మొదలు కొట్టాడు. సో మళ్ళీ దేవుడు ఇవ్వాలి కదా. రెండోసారి మళ్ళీ మనం పోయిసారి నేర్చుకున్నాం కదా, కొండ మీదకి రమ్మని దేవుడు మళ్ళీ మోషను పిలిపించి మళ్ళీ మోషకు 2 పక్కలు తీసుకెళ్తే అప్పుడు వాటి మీద 10 ఆజ్ఞలు దేవుడు కూడా. సో పిల్లలు దీన్ని బట్టి దేవుడి వాక్యంలో తిరిగి ఒకే మాట రిపీట్ చేయబడ్డది. అదేంటంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఫస్ట్ ఎవరి పేరు వస్తుంది అక్కడ? తండ్రి పేరు. ఇప్పుడు మనం చదివే ప్రతి వాక్యం ఫస్ట్ తండ్రి కదా. కానీ మనం చాలా మటుకు తల్లికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ప్రతి తల్లిదండ్రులు చాలా క్లోజ్ ఉండేది ఎవరికి? తల్లికి. తప్పేం లేదు, కానీ గౌరవించినప్పుడు ఇద్దరు గౌరవించాలి కదా. తండ్రి రెండు పడితే మాట్లాడి మమ్మీ సైడ్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళు రేపు మన పిల్లలు కానీ అట్టే రేపు మన పిల్లలు ఉంటే వాళ్ళు కానీ మనకు రెస్పెక్ట్ చేయకుండా ఓకే మనల్ని కేర్ కానీ చేయదు. ఎందుకంటే మనం బతుకున్నప్పుడు మనం తండ్రిని గౌరవించలేదు కదా. సో కాబట్టి ఈ తండ్రిని ఈ తల్లిని సన్మానించు. ఎక్కువ కాలం బ్రతుకుతావు, ధనలక్ష్మి ఆరోగ్యం ఉంటావు. వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఇది. త్వరగా చనిపోవడం ఎవరికైనా ఇష్టమా? నాకైతే అస్సలు ఇష్టం లేదు. నాకు ఆపరేషన్ లేదంటే ఒకటే బాధ, నేను త్వరగా చచ్చిపోతా. నిజంగా ఒక రకమైన ఈ బాధ, నేను త్వరగా చనిపోతాను నాకు ఎందుకు ఆపరేషన్ అయింది. సో బైపాస్ అయినప్పుడు ఒకటే నా పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలా, వాళ్ళ పిల్లలు చూడాలా, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చూడాలా. నాకు కనీసం 3 తరాలు చూడాలి. నిజంగా దేవుడి దగ్గర ఎప్పుడు అడుగుతున్నా నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను బాగా పెద్ద పట్టుకోవాలి. హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఎక్కువ రోజులు బ్రతుకుతారు. అన్ని బ్రతుకుతారంటే ఫస్ట్ ఎవరికి గౌరవిస్తారట? ఆ తల్లిదండ్రులు నేను గౌరవించినప్పుడు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వాళ్ళు గౌరవించుకోరు. దేవుడు మనకి ఇచ్చిన ఎవరు అనుకుంటే ఈ పిల్లలకు మొదటి దేవుడు ఎవరంట? తల్లిదండ్రులే. ఫస్ట్ గాడ్ అవర్ పేరెంట్స్. దేవుడు మన తల్లిదండ్రులే మనకు నేర్పిస్తారు. వాళ్ళే దైవం లాంటి వాళ్ళు. వాళ్ళని గౌరవిస్తూ మనం దేవుడిని గౌరవించాలి. వాళ్ళని మర్యాదిస్తే మనము దేవుడిని మర్యాదిస్తాం. వాళ్ళని రెస్పెక్ట్గా మాట్లాడితే మనం దేవుడిని రెస్పెక్ట్గా మాట్లాడతాం. వాళ్ళని తిడితే దేవుడిని తిట్టి, వాళ్ళ మీద అలుగుతే మనం దేవుడి మీద కదా అనుష. ఇది మనం ఇవన్నీ దేవుడి వాక్యం ఉన్నాయి. ఇంకొక వాక్యం మనం తీసుకున్నాం. ఇదే మాట యేసుక్రీస్తు ఒకసారి చెప్పాడు కదా, మార్కు సువార్త. ఈ 10 ఆజ్ఞలు యేసుక్రీస్తు గాని రెఫర్ చేశాడు ఆయన న్యూ టెస్టమెంట్ లో. ఆయన ఉన్నప్పుడు 7వ అధ్యాయము అందరం తీసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం అండి. 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటాడంటే యేసుక్రీస్తు, నీ తల్లిదండ్రులను ఘనపరచవలనని తండ్రినైనను తల్లినైనను దూషించువానికి ఏముంటుందంట? మరణ శిక్ష విధింపవలనని మోషే చెప్పాను కదా. ఇప్పుడు మనం ఈ పాయింట్ చూస్తాం. తల్లిదండ్రులను దూషించేవారిని, తల్లిదండ్రులను అవమానంగా మాట్లాడేవారిని ఇది ఎవరు చెప్తారు? ఈ మాట యేసుప్రభువు చెప్తున్నాడు. మోషే చెప్పిండు కదా, తండ్రినైనను తల్లినైనను దూషించేవారిని తిట్టాడు, తిట్టేవాడిని. ముసలి దాని నోరు పూసుకో, ముసలాడ నోరు పూసుకో, నీకేం తెలుసు, నోరు పూసుకుని పడిండు
తల్లిదండ్రులు ఎవరితో ఈ రకంగా మాట్లాడితే వాళ్ళని ఏం చేస్తున్నారంటే వాళ్ళను దూషించినట్టు వాళ్ళకి ఏం శిక్ష అంటే శాలిని? మరణ శిక్ష, డెత్ పెనాల్టీ. ఏం పెనాల్టీ నుంచి? ఒకవేళ మనము ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో ఉంటే, లేదంటే అదే కాలం ఇప్పుడు కంటిన్యూ అయితే, ఎవరెవరు మీరు తల్లిదండ్రులకు విరుద్ధంగా మాట్లాడే వారు సరిగ్గా చూసుకోకుండా అవమానంగా మాట్లాడితే మనం ఎప్పుడు అవుట్ అయిపోతాం. ఏం శిక్ష తెలుసా పిల్లరా? మరణ శిక్ష ఉరేయడం కదా, రాళ్ళు పట్టుకొని రాళ్ళతో కొట్టేవాడు. యూదులలో ఎవరైనా తప్పు చేస్తే ఆ యూదుల ప్రకారం రాళ్ళు కొట్టేవాళ్ళు. మన ఇండియాలో తప్పు చేస్తే ఊరేస్తారు కదా మన గవర్నమెంట్. రోమా దేశంలో ఎవరైనా తప్పు చేస్తే సిలువలు వేస్తారు. దుబాయ్లో, సౌదీ అరేబియాలో ఎవరైనా తప్పు చేస్తే ఖడ్గం తీసుకొని తల నరికేస్తారు. చైనా, నార్త్ కొరియా ఇలాంటి దేశంలో ఎవరైనా తప్పు చేస్తే గవర్నమెంట్ వాళ్ళను పర్యటనలో షూట్ చేస్తారు. కానీ యూదా దేశంలో, ఇస్రాయేల్ దేశంలో ఎవరైనా తప్పు చేస్తే ఎలా చంపేవారు? రాళ్లతో. స్టీవెన్ ఎలా చంపారు? రాళ్లతో చంపారు. ఆ స్త్రీ వ్యభిచారం చేసినప్పుడు పట్టబడ్డప్పుడు ఏం తెచ్చారు చంపడానికి? రాళ్ళు తెచ్చి అప్పుడు వేసుకోబడ్డాడు. మీద పాపం చేయని వారు మొదటిగా. సో యూదులలో రాళ్లతో కుట్టి చంపడం చాలా కామన్. అది వాళ్ళ రూల్ అంతే. వాక్యంలో రాయబడ్డది, రాళ్లతో కుట్టి చంపాలా వాళ్ళని. అంటే నిన్ను మనిషిగా సృష్టించినందుకు నువ్వు మనిషిగా ప్రవర్తించుకుంటే నువ్వు బ్రతకడానికి యోగ్యుడవు కాదు. యూ డోంట్ డిజర్వ్ టు లివ్. ఐ క్రియేటెడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఏదో కుక్కనో నక్కనో పిల్లిగనో చేయలేదు. నేను మనిషిగా చేసిన, నా స్వరూపంలో సృష్టించిన. నువ్వు నా స్వరూపంలో సృష్టించబడి నువ్వు గర్వంగా ప్రవర్తిస్తావా, నువ్వు ఈ రకంగా ప్రవర్తిస్తావా అని చెప్పి వాళ్ళకి యూ డోంట్ డిజర్వ్, నువ్వు యోగ్యుడవు కాదు. జీవించాలా, బిడ్డలుగా జీవించాలా. వాళ్ళని ఇలా చూసుకొని వాళ్ళ మమ్మీని బాగా సతాయించి బైక్ ఇచ్చిండు, బాగా సతాయించి ఐఫోన్ కొనిపించిండు అని చెప్పి మన మమ్మీని ఏడ్పించి నువ్వు కొనిస్తావా, నేను చేస్తాను అన్నట్టుగా మనం ఆలోచన వేరొక నుంచి మనం నేర్చుకోవచ్చు. క్లియర్గా నాకు బండి కొనిచ్చే వరకు నేను కాలేజ్కి వెళ్ళను, నాకు మొబైల్ ఫోన్ కొనిచ్చే వరకు నేను ఇలాంటి కొంచెం బండి చేసి పేరెంట్స్ సతాయించేవారు. వాళ్ళు they don't deserve blessings. కదా పిల్లరా? సో ఇక్కడ చక్కగా రాయబడింది, తన తండ్రినైనా తల్లినైనా దూషించు వారిని ఏం శిక్ష అంట? మరణ శిక్ష. గుర్తుపెట్టుకుని ప్రియురా, పాత నిబంధన కాలంలో మనం లేవు. రెండోది, మనం ఉన్న కాలంలో ఆ రోజు లేదు. మనం ఆకారకుండా ఒకవేళ మనం జీవించే రోజు ఆ దినాలు కంటిన్యూ అవుతున్నా మనందరం ఎప్పుడో చనిపోతుంది. మీరు కానీ చనిపోయింది. ఇప్పుడు నిర్గమకాండం తీరు. ఇప్పుడు యేసుప్రభువు చెప్పిన మాట నిర్గమకాండంలో చెప్పారండి. ఆ వాక్యం ఎక్కడ ఉంది? 21వ అధ్యాయం 15వ వచనం. ఎక్సోడస్ 21:50. 21 verse 50 చదువు. తన తండ్రినైనను తల్లినైనను ఇప్పుడు దూషించడం కాదు, ఇప్పుడు ఏంటంట? కొట్టువాడు అమ్మా. తల్లిదండ్రులు అందరూ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తన తండ్రినైనను తల్లినైనను ఏం చేసేవాడు? వేరే గురాలు లేదు. మేము మంచిగా కావాలి, వీళ్ళు చేయించాలి, వీళ్ళు చేయించాలి. అవమానం పడుతున్నా చావట అలా కొట్టినా తండ్రినైనా తల్లిన కొట్టువాడు మరణ శిక్ష. 17వ వచనం చదువు. 16 పార్లమెంట్కి తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. 17 తన తండ్రినైనను తల్లినైనను
శపించువాడు నిశ్చయముగా మరణ శిక్షను ప్రియురా, దూషించువాడికి మరణ శిక్ష, కొట్టేవాడికి మరణ శిక్ష. ఇక్కడ తల్లిదండ్రులను శపించువాడు. శపించడం అంటే అర్థం ఏంటి బ్రదర్? తల్లిదండ్రులు శపించడం అంటే పోయి చావుకోవడం. చావన రాలేదు, అందరి మీద మారనుకుంటాం. అమ్మా మా ప్రాణాలు పడ్డావు. రేపు వీళ్ళు ముసలి అయితే వాళ్ళకి అదే పరిస్థితి. మనం ఏది తిప్పుతామో అదే పంట గ్యారెంటీ పోయేలా. నేను మా మమ్మీ ఇప్పుడు చూసుకుంటే రేపు నేను ముసలిని అయితే నా కూతురు చూసుకుంటే నా కొడుకు చూసుకుంటాను. ఏ మనిషి ఏది చూస్తాడో అదే తప్పకుండా తన తల్లిదండ్రులు దూషించేవారికి మరణ శిక్ష, కొట్టేవారికి మరణ శిక్ష. ఇక్కడ వెళ్ళి శపించేవారికి మరణ శిక్ష. కానీ సింపుల్గా రాళ్ళతో బట్టి కొట్టుకుంటే ఇంకొక వాక్యం తీసుకున్నాం కదా, కొట్టేవారు శపించేవారు ఈ లోకంలో ప్రత్యేకత లేదు, వారికి మరణ శిక్ష. ఇప్పుడు ప్రియులరా సామెతల గ్రంథం, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ 15వ అధ్యాయం 15th చాప్టర్ 15వ అధ్యాయము 5వ వచనం. ప్యూర్ చదవండి. 5వ వచనము అందరు తీసిన తర్వాత చదవండి. 15:5 శ్రీలేఖ గారు చదవండి. మూఢుడు తన తండ్రి ఇచ్చే శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడే కుమారుడు కుమార్తె బుద్ధిమంతుడు. మూఢుడు తన తండ్రి విధించే శిక్షను తిరస్కరిస్తాడంట. జ్ఞానవంతుడు తన తండ్రి శిక్షను యాక్సెప్ట్ చేస్తాడు. బైబిల్ ఒక వాక్యం ఉంది, తండ్రి ఎవరిని శిక్షిస్తాడంట? తను ప్రేమించే కుమారుని శిక్షిస్తాడు. మన మమ్మీ మన డాడీ మనం శిక్షించిందంటే అర్థం ఏంటి? వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. నేను ప్రేమించి చెప్పినా అరుస్తా, గట్టిగా మాట్లాడతా. కారణం ఏంటంటే ఆమె నా కూతురు, నా రక్తం పంచుకుని పుట్టి. అదే ఆమె తిట్టినట్టు ఆమె నడిచినట్టు నేను వెక్కి ఇచ్చిన అరవగలుగుతాను. వాళ్ళ మీద నాకు ప్రేమ లేదని అది వారు నా సొంత పిల్లలు. అంటే వాళ్ళ మమ్మీకి ఆ పవర్. షాలిని నేను అనగలుగుతానా? వాళ్ళ మమ్మీ డాడీ అనగలుగుతారు. అంటే తల్లిదండ్రులు ఎవరిని జరిపిస్తారట? వాళ్ళ ప్రేమించి తమ పిల్లల్ని. ఇప్పుడు పిల్లలు దాన్ని అర్థం చేసుకోవాలి. మా మమ్మీ అర్చింది, మా డాడీ అర్చింది అంటే దాన్ని వాళ్ళు నన్ను నేను ఏం చేసినప్పటికీ ప్రేమిస్తున్నారు. ప్రేమించుకుంటే మనం శాస్త్ర చాలా నువ్వు ఏం చేసుకుంటూ పో, నాకు సంబంధం లేదని వదిలేస్తాను, అంతే కదా? మనం వదిలేసాం సార్, వాడు నాకు పుట్టలేదు సార్ అని కొంతమంది చెప్తారు. ఐ లెఫ్ట్ ఇట్ సార్, నాకు నా కొడుకు కాదు, నా కూతురు కాదు, వదిలేసి మీరు పిల్లలు they don't obey. జ్ఞానవంతుడు ఆ తల్లిదండ్రులు శిక్షను యాక్సెప్ట్ చేశారు. తిట్టిందా? సైలెంట్. ఒక దెబ్బ కొట్టిందా? మా డాడీ కొట్టినట్టు సైలెంట్. అవును వెళ్ళిపోతా అయిపోవచ్చు అని పోయినాం అనుకో, ఎక్కడ పోతాం? ఫ్రెండ్స్ ఒక రోజు పెట్టుకోరు, ఒక రాత్రి పెట్టుకుంటారు. మనుషుల రోజు వెళ్ళిపోరా బాబు నేను బిజీ ఉన్నాను చెప్తారు. ఎక్కడ పోవాలన్నా? అందుకే ఫస్ట్ బయటికి వెళ్ళవు. చిన్న పుట్టిన ఇంట్లోనే ఉంటారు పిల్లలు కదా. వెళ్ళమనుకో మళ్ళీ మొహం మార్చుకొని మళ్ళీ రావచ్చు. అవమానం మనకే. ఏవా పెద్ద పోయినవే మళ్ళీ ఎప్పుడు చూడరా అన్నారు అనుకోండి, మళ్ళీ అనుకోండి. అందుకే కొద్దిగా ఇంట్లోనే ఉండాలా మ్యాక్సిమం. ఓకే, తర్వాత వాళ్ళే ఫీల్ అయిన తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్.
కదా శాలిని? తండ్రి ఎవరిని శిక్షిస్తాడో వాడు బుద్ధివంతుడు, తల్లిదండ్రుల కరెక్షన్ యాక్సెప్ట్ చేసేవాడు జ్ఞానవంతుడు. నువ్వేంటంటే నాకు చెప్పేది, నువ్వేమని నాకు చెప్పేది, మీరు మూర్ఖులు. ఫూల్స్ వైస్, జ్ఞానవంతులు మూర్ఖులు. చెడు వార్తని ఇతరులకు స్ప్రెడ్ చేసేటంతా మూర్ఖులు అంట. దాన్ని హృదయంలో పెట్టుకునే వాళ్ళంతా జ్ఞానవంతులు. కోపాన్ని బయటికి తెచ్చి చూపించే వాళ్ళంతా మూర్ఖులు. కోపాన్ని కంట్రోల్ చేసుకునే మనసులో పెట్టుకునే వాళ్ళంతా తండ్రి శిక్షణ అంగీకరించే వాళ్ళంతా జ్ఞానవంతులు. తల్లిదండ్రుల మాట రిజెక్ట్ చేసేవాళ్ళు, తిరస్కరించే వాళ్ళంతా ఎవరంట? మనం మనము మనం ఏ గ్రూప్లో ఉన్నాము? మనం గ్రూప్లో మనం జ్ఞానం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నేనే ఈజీగా ఐ కెన్ అసెస్ నేను ఎలాంటి వాడో. ప్రతి పిల్లలు ఎవరు తల్లిదండ్రులు ఇప్పుడు పర్మల పెళ్ళి, ఇద్దరు పిల్లలు పెళ్ళి, పిల్లలు నాకు ఈ రకంగా అయినా మన తల్లిదండ్రులు వాళ్ళు చెప్పిన మాట మనము వినాలి కదా. స్టిల్ పేరెంట్సే కదా, మన పిల్లలమే కదా. మన పిల్లలున్నా మన తల్లిదండ్రులతో బతికే ఉన్నది కాబట్టి మనం మీద వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాట కదా. నాకు పెళ్ళైంది నువ్వేంటమ్మా నాకు చెప్పేది అనవుడు కదా ప్రతాప్. ఇప్పుడు మమ్మీ డాడీ లేరు, అత్త మామలు వాళ్ళ మాట వినా. అత్త మామలు లేరు, ఎవరి మాట? అక్క మాట వినా, అక్క అన్న మాట వినా. ఇంకొక వాక్యం తీసుకుంటాం, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. పిల్లలకు దేవుడు చెప్పే వాక్యం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఇది ఇంకా భయంకరం. తన తల్లిని తండ్రిని దూషించే వారి దీపము ఎక్కడ ఆరిపోతుంట? యాక్చువల్గా వెలగవలసిన ప్లేస్లో ఆరిపోతాడు. తన దీపం ఉండదు చీకట్లో, ఆడిని ఆరిపోతుంట. తక్కిన ప్లేస్ లైట్ ఉన్న చోట ఉంటుందంట. ఒకసారి కదా కరెక్ట్ మన బ్యాటరీ లో కూడా కరెంట్ పోతుంది. బ్యాటరీ వేసుకుంటా ఉంటే రాదు, లో బ్యాటరీ అట్ట తన తండ్రినైనా తల్లినైనా దూషించే వాళ్ళ దీపంలో కారు చీకటిలో ఆరిపోయిన దీపం లాంటి. ఇక్కడ దీపం అంటే మన మనస్సాక్షి. అంటే వాడికి మనస్సాక్షి చచ్చిపోయిందని అర్థం. సన్మానించాలా, వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని క్షమించకూడదు, వాళ్ళు ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదు. ఆ రకంగా చేస్తే వాళ్ళు చంపబడతారు. మన దీపము సారు చీకటిలో ఆరిపోతుంది, మొత్తం చీకటి ఉండిపోతుంది. ఏం చేయాలో తెలియదు, ఏం చదువుకోవాలా, ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలా, ఏం జాబ్ చేయాలా, అలా చింతమంతా చీకటి చీకటి. ఎప్పుడు ఎవరు సాయం చేయడు, లైఫ్ ఎవరు చెప్పినా కానీ అతను చీకటి 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 చీకటి. మా ధీరజ్ మాట వినట్లేదు బ్రదర్ అని మీ మమ్మీ చెప్పకూడదు కదా. మాది ఇంటి మాట వినట్లేదు బ్రదర్ అని మన మమ్మీ డాడీ చెప్పకూడదు. మా సన్ని మాట వినట్లే, మా దిలీప్ మాట వినట్లే అని మన డాడీ చెప్పకూడదు. మరి ఏం చెప్పాలా? దాంట్లో ఏమవుతుంది? చిరికి ధీరజ్ దిలీప్ సన్నీ మనం మందిరానికి వచ్చి ఎంత వేస్తే పాటలు పాడి వేస్తే, ఏసన్న పాటలు పాడడం వేస్తే, ఎవరు పాటలు పాడటం వేస్తే, అవునా కదా? ఏం లాభం? వాళ్ళు చూపడానికి పాటలు
నా గొంతు బాగుందని చూపడానికి వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా వేస్తే సరికి కనీసం మినిమం జ్ఞానం తల్లిదండ్రులు గౌరవించాలి. వచ్చి కార్పెట్ వేసినా వేస్తే, చైర్ వేసినా వేస్తే, బైక్ సెట్ చేసినా వేస్తే, అన్ని వేస్తే. ఎందుకంటే తల్లిదండ్రులు మాట్లాడుతూ మీరు కూడా ఈ పనులు కానీ అవమానపరిచే వాళ్ళు రాళ్ళు చీకటిలో తమ వెలుగును తన దీపం ఆరిపోయినట్టు. ఇంకొక వాక్యం అదే సామెతల గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం 11th verse చదువుతున్నాం కదా. చూసారా? చదవండి. తన తండ్రిని శపించుచు తల్లిని వేధించిన తన తండ్రిని తల్లిని దీవించని తరము కలదు. ఓకే రైట్ అండి. ఒకసారి గట్టి చదవమ్మా. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. సో ఇప్పుడు ఒక తరం ఉంటుందంట అండి. ఎప్పుడు ఉంటుందంట? తన తండ్రిని తల్లిని జీవించకుండా శపించే ఒక దినం వస్తుంది ఉంటుందంట. ఆ దినం ఎప్పుడు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు ప్రపంచం భూమి మీద కదా. వాళ్ళని శపిస్తానే ఉంటారంట, వాళ్ళని దీవించారంట, వాళ్ళు మంచిగా చూసుకోరంట. ఇక్కడ పిల్లరా మనం ఈరోజు మన తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే రేపు మనం ముసలోళ్ళం అయితే మన పిల్లలు మంచిగా చూసుకుంటారు. మనం మా తల్లిదండ్రులు ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటే రేపు మనం ముసలోళ్ళం అవుతాము. ఎవరు చూసుకోవాలి అప్పుడు? నేను కొన్నిసార్లు చూసుకుంటానమ్మా, కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో 70-80 సంవత్సరాలప్పుడు పాలు చేతులు పడిపోయాయి, పిల్లలు చనిపోయినప్పుడు ఎవరు ఉంటారు? వాళ్ళ స్థితికి ఎక్కడ వాళ్ళని చూస్తూ బయటలో చూసుకుంటారు కదా. ఎంత పెన్షన్ పైసలు వాళ్ళకి ఇచ్చినా ఎవరు చూసుకుంటారు? ఆస్తి రాదు మనిషి ఎవరు లేకుండా వీటికి నిలబడి బాత్రూమ్ వాష్రూమ్ అంతా ఆన్లైన్ గౌరవించడం. అది ఎప్పుడు వస్తుందంటే మన తల్లిదండ్రులు భక్తులు కేర్ చేయకుండా తీసుకుంటారు, పంచుకుంటారు, స్మెల్ వస్తుంది అని చెప్పి వాళ్ళని ఆశ్రయించుకుంటే రేపు మనకు అదే కనీసం ఇప్పుడన్నా మన పిల్లలు తల్లిదండ్రులు మనం వచ్చినప్పుడు మన పిల్లలు ఉంటారు, మన భర్త ఉంటారు, మన భార్య ఉంటారు, ఎవరు ఉంటాడు? మన జీవితం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనిషి ఏది విత్తుతాడో అదే పంట మోస్తాడు. నేను ఈరోజు తల్లిదండ్రులు చూసుకుంటున్నా, స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది, అన్నాను అనుకోండి, రేపు మనకు ఆ స్థితి వస్తుంది. మన దేవుడు చూసుకోడు. మనకు అది అవసరమా? రావాలంటే ఆ పరిస్థితి రాకూడదంటే ఏం చేయాలట? ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి, మంచిగా మాట్లాడాలి. నాకు బ్రదర్ తెలిసిపోయి కదా, ఆయన వాళ్ళ తండ్రి చాలా ఓల్డ్, 90 years ఉంటుంది, పెట్టి మీద ఉంటాడు. ఆయన ప్రతిరోజు మంచి ఆఫీసర్, పని మనుషులకు పెట్టారు, వాళ్ళకంతా క్లీన్ చేపిస్తుంటారు వీలుగా. ఆయన ఆఫీస్ నుంచి వస్తుంది, స్నానం చేసుకుని వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని 2 గంటలు మంచిగా మాట్లాడారు. ఆ డాడీ లేకుండా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళేసిన డాడీ ఆఫీస్లో వాళ్ళందరూ 2 hours చూసుకుంటాడు బ్రదర్ మా హస్బెండ్. వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని మాట్లాడతారు. మా భార్య బాగుంటుంది, నీ కొడుకు చేస్తున్నారు. మన తల్లిదండ్రులు ఒక దూరం ఉంటే ఒకసారి ఫోన్ తీసుకోవడంతో అక్కడ వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మరి అమ్మా పిల్లలు చేయాలా? పేరెంట్స్ కాల్ చేయడం కాదు, పిల్లలు మనం చేసి మన పేరెంట్స్తో వాళ్ళ పెద్దోడు వాళ్ళకి 810 మైండ్లు ఉంటాయి కదా. మనం
దోశ వేసింది మా మిస్సెస్, పచ్చడి కారం ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కదా పిల్లలు పాప స్కూల్కి వెళ్ళింది, బాబు కాలేజ్కి వెళ్ళాడు. మా ఇప్పుడే పప్పు వేస్తున్నారు చాలా దగ్గర. అవునా కదా? It will be a great blessing to all. ఇంకొక వాక్యం చూసుకున్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. చక్కటి తండ్రిని అపహసించి తండ్రి మాటలు విననులని కన్ను తండ్రి మాటలు కాకుండా వారిని శపించి వారి కన్ను కాపులు వచ్చి పీగురుగా అంటున్నాడు ఆయన. కాపులు ప్లస్ ఏంటి? పక్షిరాజు పిల్లలు వచ్చి ఫుడ్ మంది తింటాయి అన్నారు మన కళ్ళు. కాపులు వచ్చి తింటాయట. పక్షిరాజు అంటే గద్ద కదా, గద్ద పిల్లలు వచ్చి వాటి ఫుడ్ కావాలి కదా, మన కన్ను కొడుకుంటే తింటా ఉంటాయి. ఎవరి కన్ను? తల్లిదండ్రుల మాటలు వినకుండా, కేర్ చేయకుండా, పట్టించుకోకుండా. ఆ తల్లిదండ్రులు వెళ్ళే అనుకుంటే అనుకోకుండా కదా, మన పెద్దలు ఎవరు కలపడాలి, మన రిలేటివ్స్, మన అక్కను మనం ఆ తల్లి స్థానంలో పెట్టాలా, అన్నను తండ్రి స్థానంలో వాళ్ళని గౌరవించాలా. మా మమ్మీ డాడీ పోయారండి, ఇంకేం రెస్పెక్ట్ ఇవ్వాలా అని మన అన్నను అక్కను మర్యాద చెప్పిన ఉన్నామనుకోండి, తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకుంటే వాళ్ళం అర్థం. అక్కడ వాడు దీపము చీకటి ఆరిపోతాక తల్లిదండ్రులను గౌరవించుకుంటే వాళ్ళ కళ్ళు వచ్చి కాపులు పీక్కుపోతాయి. అంటే ఇక్కడ ఈరోజు కాపులు రాకపోవచ్చు. ఇంకో మాట చెప్పాలంటే వాడి త్వరగా కళ్ళు కనపడవు అని అర్థం, కళ్ళు పోతాయని అర్థం. చిన్నప్పుడు అనేవాడు కదా, అబద్ధం చెప్పకుండా కళ్ళు పోతాయి. కనపడతాయి అంటే అర్థం ఏంటంటే కదా, మనం ఆరోగ్యం ఉన్నప్పుడు సరిగ్గా కళ్ళు కనపడకుండా జీవితం పాడైపోతాం. ఇంకొక లాస్ట్ ఒక వాక్యం తీసుకున్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం. అందరు తీసుకుని కదా 24 ప్రతాప్ 28 బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 28:14 ప్రతాప్ 28:14 కళ్ళు కనపడుతుందా? రైట్, చదువు మానుష. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడు. ఆ వాక్యం కాదు ఇది. ప్రావర్బ్స్ 28:14 24 తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకున్నవాడు ఎవరు జతగాడు? లత అర్థమైందా? తన తల్లిని తండ్రిని దోచుకొని, అది మోసం కాదు, మా మమ్మీ డాడీదే కదా, వాళ్ళు హ్యాపీ చూస్తే మనం తీసుకువస్తాం కదా. వాళ్ళు బతుకున్నప్పుడు కాపులు కొడుతున్న ఆస్తి నా పైసలు నాకు అని తీసుకుంటాడు. అది బ్లెస్సింగ్గా. తప్పిపోయిన వాళ్ళు ఏం చేశాడంట, వాళ్ళ డాడీతో గొడవడి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చి అని చెప్పి తీసుకెళ్ళిపోయి మొత్తం అన్ని పాడు చేసుకుని లాస్ట్ పందులు తినే ఆహారంగా ఆయనకు దొరకలేదు. అదే డాడీ హ్యాపీగా రాసిచ్చింది, అది వేరు. తెలుసా? ఇస్తావా లేదా మమ్మీ, ఇస్తావా చేస్తావా డాడీని రాపించుకొని, ఆస్తి రాపించుకొని, అన్యాయంగా సైన్ చేయించుకొని
10 ఆజ్ఞలలో ఈ 5వ ఆజ్ఞ. ఫస్ట్ 4 ఆజ్ఞలు దేవుని పట్ల మనం చేయవలసిందే. ఇది 5వ ఆజ్ఞ నుంచి మనం ఎవరి పట్ల చేయాలి? అది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? ఫస్ట్ ఇదంతా మన ఇంట్లో మన పేరెంట్స్ లేరా? అత్తమామలు గౌరవించాలి. అత్తమామలు లేరా? సొంత అక్కలను గౌరవించాలి. వాళ్ళు లేరా? ఇతరులను మన అక్కలుగా గౌరవం అన్నమాట. ఒకవేళ మనం గౌరవించుకుంటే మనమే శరణం. కొడతారంట, కాపులు కడువిపోతాయంట, చీకటిలో మన దీపము ఆరిపోతుందంట. తల్లిదండ్రులు దోచుకునేవాడు నేనేం అన్యాయం చేయక మా మమ్మీ డాడీ నేను చూసుకుంటా అని చెప్పి కొంతమంది పిల్లలు ఉంటారు. మమ్మీ డాడీ ఏడ్పించి నాకు తాగడానికి పైసలు, నాకు సిగరెట్లకు పైసలు, నాకు స్మోకింగ్కి పైసలు, నా ఫ్రెండ్స్ నేను గోవాకి వెళ్తున్నా నాకు పైసలు ఏడ్పించి పాప వాళ్ళ పైకి పద్ధతులు ఏడ్పించి బాధ పెట్టి వాళ్ళని అప్పు చేయించి ఇవన్నీ నేను దేవుడి వాక్యంలో రాయాలి. దేవుడి చిత్తున్నట్టే వచ్చే వారము ఇదే వాక్యానికి కొన్ని ఆయన తెలుసుకున్నాను. ఆమె ఒక 2 నిమిషాలు అందరం కలిసి చూస్తున్నారు. నువ్వు ఎక్కువ రోజులు బ్రతకాలంటే, మనం ఎక్కువ రోజులు బ్రతకాలంటే ప్రభు అంటాడు, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకాలంటే దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని సన్మానించు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. అప్పుడు నువ్వు ఎక్కువ రోజులు బ్రతుకుతావు, ఆరోగ్యం ఉంటుంది, త్వరగా చనిపోవు, నీ కళ్ళు కాపులు పీక్కోవు, మీ దీపం చీకటి ఆరిపోదు, నేను రాళ్ళతో కూడా చంపరు, అన్ని విషయాల్లో నీ తల్లిదండ్రులకు లోపడు. వాళ్ళకంటే మనం జ్ఞానవంతులం కాము. వాళ్ళు డిగ్రీ చదవకపోవచ్చు, అక్కడి వాడు ఏం తెలియదని మనం అనుకోకూడదు. పరస్పర ఇంతవరకు మాతో మాట్లాడిన మాటలు పెట్టుకుంటున్నారు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ యొక్క 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ, మేము మా తల్లిదండ్రులు, మా తండ్రిని, మా తల్లిని సన్మానించాలి. నువ్వు ఇచ్చే దేశంలో మేము దీర్ఘాయుష్మంతులు అన్నట్టు మా తండ్రిని, మా తల్లిని మేము సన్మానించాలి. అదే పౌలు అంటాడు, అలా సన్మానించినప్పుడు ఎక్కువ బ్రతుకుతావు. కొలొస్సీలో అంటాడు, తల్లిదండ్రులకు లోబడి, అన్ని విషయాలలో లోబడండి. సామెతలు మేము చదివాము, రాళ్లతో పడతారు, నాయన మాకు మరణశిక్ష, మా కళ్ళు పీకపోతారు, మా దీపం మారిపోతుంది. మా రిజల్ట్స్ అన్ని చాలా ఘోరంగా ఉంటాయి. అలా జరగకుండా మాకు సాయం చేయండి. వచ్చిన విధంగా మీ ఆత్మని నింపండి. తద్వారా ఈ వాక్యమే మా క్షణం, ఈ వాక్యం ప్రకారం మేము జీవించాలి. సాయం చేయండి. వచ్చిన వారందరూ జీవించాలి, రాని వారందరినీ వారిని ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. చివరికి మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.